పూర్వ విద్యార్థులు తమ జూనియర్లకు ఆదర్శంగా నిలవాలని సెయింట్ ఆల్ఫోర్స్ ప్రిన్సిపల్ సంతోష్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్లో గల సెయింట్ ఆల్ఫోర్స్ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతో అలుమ్ని 2026 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ తుమ్మ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అలుమ్నిలో 1989 నుండి 2025 వరకు 10వ తరగతి చదివిన విద్యార్థులు సమ్మేళనంలో పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు పూర్వ విద్యార్థులతో మెడల్స్ ను అందింపజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు ప్రిన్సిపాల్ ను సన్మానించారు. పూర్వ విద్యార్థులు తమ అభిప్రాయాలను పాఠశాలతో తమ ఉన్న అనుబంధాల్ని గుర్తు చేసుకున్నారు. రాబో రోజుల్లో తమ పాఠశాలకు తమ వంతు సాయాన్ని అందజేస్తామని పూర్వ విద్యార్థులు తెలిపారు. పూర్వ విద్యార్థులకు ఆల్ఫోర్స్ పాఠశాల అమ్మఒడి లాంటిదని ప్రిన్సిపల్ తుమ్మ సంతోష్ రెడ్డి అన్నారు. 37 ఏళ్ల నుండి వేలాది మంది విద్యార్థులు విద్యను అభ్యసించి బయటకు వెళ్లారని, వారందరూ తమ కుటుంబ సభ్యులేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో మొదటి బ్యాచ్ విద్యార్థులు ఎం లక్ష్మారెడ్డి, రమణారెడ్డి, గట్టు శ్రీనివాస్, మహిపాల్ రెడ్డి, డి లక్ష్మారెడ్డి, కృష్ణలతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు మంగీలాల్, అమర్ సింగ్, ఇర్షాద్, రాజేష్, రవీందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీ బ్యాచ్ మొత్తం బ్యాచ్ తరపునైనా లేదా మీరు మీ కుటుంబాల వారిగా అయినా బ్యాచ్ మొత్తం కలిపి ఫ్యామిలీస్తో ఎప్పుడైనా గెట్ టుగెదర్ పెట్టుకోవాలి అనుకుంటే ఎక్కడెక్కడికి వెళ్ళి అనవసరంగా మనీ వేస్ట్ చేసుకునే అవసరం లేదు. ఇవన్నీ మీకోసమే. ఇది మన స్కూల్ కాబట్టి ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెన్యూ మీద అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. చిన్న ఫుడ్ అరేంజ్మెంట్స్ మాత్రం మీరు చేసుకుంటే సరిపోతుంది. అయితే స్టడీ లేకపోతే గేమ్స్, ఈ రెండింటి మీద బాగుండేది. ఇక మేము అందులో గేమ్స్, స్టడీ అంటే తక్కువ ఉండేది, గేమ్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేది. సరే, అప్పుడున్న పరిస్థితులలో ఆ రోజు గేమ్స్ ఆడినాం కాబట్టి ఇప్పుడు కొంచెం హెల్దీగా ఉన్నాం కాబట్టి అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో పిల్లలు ఫోన్ యూజ్ చేస్తున్నారు, ఎక్కువ గేమ్స్ లేవు. కానీ అప్పుడు మేము గేమ్స్ కోసం ఎదురు చూసేది. అట్లాంటి పరిస్థితులలో అంటే అప్పుడు ఆ గేమ్స్ చేయబట్టి కొంచెం హెల్దీగా ఉన్నాం. రెండోది ఏంటంటే ఈ స్కూల్లో మేము 87లో జాయిన్ అయినాం, కానీ అంతకుముందు లయోలో ఉండే. ఇందులో లయోలో 6th క్లాస్, మేము 6th క్లాస్లో జాయిన్ అయినాం. ఆ దసరాకే రేగుర్తికి వెళ్ళిపోయింది.